పార్టీలు కూటమిలో ఉన్న 3 పార్టీలు 3 భిన్నమైన వైఖరులు తీసుకున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే వైసీపీకి కావాల్సినంత ఆక్సిజన్, గ్లూకోజ్, హార్లిక్స్ అన్నీ కల్పించినట్లేదా? వాసుదేవ్ గారు, ఈ 3 రాజకీయ పార్టీలకి సంయుక్తంగా శిక్షణా తరగతులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధికార ప్రతినిధులకి. ఎందుకంటే ముగ్గురిది ఒకే గొంతుగా వెళ్ళిపోవాలి ఆయా సమస్యల మీద. ఇప్పుడు కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు అంటారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికార ప్రతినిధులు టీవీ డిబేట్ లో చాలా ముఖ్యమైన వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన కనుక వినిపిస్తే మళ్ళీ ఇది భిన్న స్వరాలుగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం 3 రాజకీయ పార్టీలు కలవగానే ఆంధ్రప్రదేశ్లో రేపటి ఎన్నికల్లో నల్లేరు మీద బండిలా ఉంటాయని చెప్పి చాలా మంది భావించాము. కానీ నల్లేరు మీద బండిలా లేవు, పల్లేరు మీద బండిలా నడక సాగే ప్రమాదం ఉంది. హెరాల్డ్ రిపోర్ట్ అని ఈ రోజునే ఒక హెరాల్డ్ రిపోర్ట్ వచ్చింది. వైసీపీకి గెలిచేవి 175కి 53, కూటమి అభ్యర్థులు 175కి 91, నెక్ అండ్ నెక్ వచ్చేసి దాదాపు 31 స్థానాలు. అంటే 2 పార్టీల మధ్య పోటీ చాలా టైట్గా ఉంటుంది. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాం, 3 వారాల క్రితం చెప్పాం. వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది. అలాగనే రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాలను టార్గెట్ చేస్తుంది. వెరసి 88 నియోజకవర్గాలను. ఈ రోజున 175 స్థానాలకు వైసీపీ పరీక్ష రాస్తుంది. దానికి కావాల్సింది 88 మార్కులు. తెలుగుదేశం పార్టీ 144 స్థానాలకే రాస్తుంది. దీనికి కావాల్సింది కూడా 88 మార్కులు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకునే దిశగా 100కు పైబడితేనే రేపటి ముఖ చిత్రం బాగుంటుంది. ఈ విధమైన టైట్ పరిస్థితులు ఉంటే ఇంకో చాలా స్పష్టంగా ఇచ్చారు. ఆఖరికి అమరావతి ఉన్న కృష్ణా జిల్లాలో కూడా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్ కూడా వైసీపీ వశం అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గాలు పోతాయి అని చెప్పి స్పష్టంగా ఇచ్చారు. దాదాపుగా నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్లో ఈ రిపోర్ట్ కూడా చాలా స్పష్టమని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో కాగితాల మీద లెక్కలు కాకుండా అంత తేలికపాటిగా అధికార పార్టీని నెట్టేసి చేయటం అనేది కాదు. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే కూటమి యొక్క పోరాటంలో ప్రజా ఉద్యమాలకు సంబంధించిన కోణం లేకపోవటమే. ఎక్కడ కూడా రాజకీయ పార్టీ అంటే మీ కంక్లూడింగ్ రిమార్క్స్ లో చక్కటి మాట చెప్పారు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అంశాలు లేకపోవడం అనేది. ఆ అంశాలు లేకపోవటం మూలాన ఆ కూటమి బలహీనం ఉంది. మీకు రఘురామకృష్ణరాజు గారి యొక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇన్ని వారాల తరబడి ఒక ఎపిసోడ్ లా కంటిన్యూషన్ అవుతున్నా కూడా ఆ కోణమే. అంటే కష్టపడ్డ వాడికి ఇస్తున్న గుర్తింపు ఏంటంటే రైట్ అండి. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, టైం కూడా అయిపోయింది. బాల్కోటే గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే నేను అనేది ఏంటంటే ప్రజా ఉద్యమాల కోణం లేకుండా ప్రతిపక్ష పార్టీలకి విజయం రావటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. కర్ణాటకలో మిథేల్ కర్ణాటక అనే పోరాటం జరిగింది. తెలంగాణలో కూడా కోదండరాం లాంటి పోరాట యోధుల్ని దగ్గర తీసుకున్నారు. ప్రజా ఉద్యమాల కలయికతోనే ఈ ప్రజా కూటమి యొక్క ముందుకు పోవాలి. ఇప్పుడైతే చాలా క్లిష్టంగా ఉంది సమస్య. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి, జాగరూకతగా ఉండాలి. కేవలం డబ్బు దశకమే గెలిపించేస్తుందని చెప్పేసి అంటే ప్రతిపక్ష పార్టీల కంటే డబ్బు దశకం అధికార పార్టీ దగ్గర ఎక్కువ ఉంది. వాళ్ళే చెప్తున్నారు ఇప్పటికే తాయిలాలన్నీ కూడా అందిపోయినాయి అని చెప్పేసి. తప్పనిసరిగా ఇప్పుడు మేమంతా పోరాడి కొట్టాడి ప్రభుత్వ వ్యతిరేకతను పోగు చేశాం. కొన్ని వందల మంది అలాగే వేణుగోపాల్ గారు అండ్ లక్ష్మణరావు గారు అందరికీ ధన్యవాదాలు. సో ఇది మొత్తానికి ఏంటంటే కూటమి నాయకుల